దైవత్వం అనే సబ్జెక్ట్లో చాలా అపోహలు మనకి కనబడతాయి. అయితే మనము బైబిల్ గ్రంథాన్ని సరైన విధానంలో పరిశీలన చేస్తే సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టమని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ దైవత్వం అనే సబ్జెక్టులో ఒక్కొక్కరు ఒక్కొక్క భావాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అయితే నిత్యత్వంలో దైవత్వం అనే ఈ భాగంలో మనం కొద్దిగా ఎవరి విశ్వాసంతో కానీ ఎవరి అభిప్రాయాలతో సంబంధం లేకుండా బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేద్దాం. నిత్యత్వంలో దైవత్వం అంటే సృష్టికి ముందు దైవత్వం అని అర్థమని మనకు అర్థమవుతుంది. ధర్మశాస్త్రానికి మధ్యవర్తి అయిన మోషే ఇశ్రాయేలు ఆరాధ్య దైవాన్ని తన ప్రార్థనలో ఇలాగా తెలియజేశాడు: ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే. పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకమును పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు. కీర్తనలు 91:2 వచనాల్లో భక్తుడు ఇలా చెప్తున్నాడు. అంటే ఇశ్రాయేలుల ఆరాధ్య దైవము ఆది లేని నిత్యత్వం నుండి ఉన్నాడని మోషే గుర్తించినట్లు లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉంది. మోషే ఇలాగా గుర్తించడానికి ముందే దేవుడు తన్ను తాను మోషేకి ప్రత్యక్ష పరుచుకున్నాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 1-10 వచనాలు మనం గమనిస్తే, నేను ఉన్నవాడును అనువాడినై ఉన్నానని దేవుడు మోషేతో చెప్తున్నాడు. నిర్గమాకాండం 3:14. ఉండునవాడు ఇశ్రాయేలుల దేవుడు, తనకు తానే ఉన్నవాడు లేక స్వయంభువుడని అర్థం ఇస్తుంది కదా. ఒకసారి మనం గమనిస్తే ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోగలం. అయితే ఇశ్రాయేలు పితరులకు ఆయన ఇంకొక విధంగా తను తాను బయలుపరుచుకో అంట. సర్వశక్తి గల దేవుడును పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రత్యక్షమైనట్లు దేవుడు స్వయంగా మనకు చెప్తున్న విషయాలు. నిర్గమాకాండం 6:3. అయితే ఇశ్రాయేలుకు మాత్రమే యెహోవా అను తన నామమున తెలియబడినట్టు ఆయనే స్వయంగా చెప్తున్నాడు. ఈ నామం దగ్గర జనుల్లో కొంత సమస్య సృష్టింపబడుతుంది. గమనించండి, ఇశ్రాయేలుల దేవుని నిబంధన నామమును యెహోవా అని తెలుగువా తర్జుమా చేసుకున్నారు. ఆంగ్లంలో JEHOVAH జెహోవా అని తర్జుమా చేయబడింది. పేరు అనేది ఏ భాషలోనైనా ఒకే విధంగా ఉండాలి. భాష మారినంత మాత్రాన పేరు మారుతుందా అని ఈ పేరు మీద వాదన పెట్టుకుంటున్న వారు బయలుదేరారు. భాష మారితే ఉచ్చారణ మారుతుందనే వాస్తవాన్ని ఈ వాదం చేసేవారు గమనించాలి. నా పేరు నేను రాస్తూ ఉన్నప్పుడు SHASANKAR అని రాస్తున్నా. అదే
ఇంకొక భాగంలో రాసినప్పుడు SHAKA అని రాస్తున్నాం. ఉచ్చారణతో వ్యత్యాసాన్ని బట్టి రాత ఉంటుంది. నా భార్య పేరు సునీత, SUNEETHA సునీత. అదే ఇంకొక భాగంలో SUNITHA అని రాస్తారు వచ్చాను గనుక అలాగే రాస్తారు. ఇందులో పెద్ద విశేషమేమీ కూడా ఉండదు. అసలు దేవుని పేరు దగ్గరకు వద్దాం. ఎబ్రీలో ఉన్న దేవుని పేరును అక్షరాలకు కుదించి ఆంగ్లంలో పొడి అక్షరాలుగా మార్చి YHWA యెహోవాగా మార్చారు. అంటే YHWHగా ఉన్న దాన్ని YHWH అని అన్నారు. ఈ అక్షరాలన్నీ కూడా ఎబ్రీ భాషలోని అల్లులే. ఈ అల్లులు పలకడానికి అచ్చులు అవసరం. అచ్చులు అల్లులు మిశ్రమాన్ని మనము పలుకుతాం. ఆంగ్ల అక్షరాలకు అసలు రూపము మరలా చూద్దాం. ఓ అనే ఎబ్రీ అక్షరాన్ని ఆంగ్లంలో వైగా గుర్తించారు. ఏ అనే ఎబ్రీ అక్షరాన్ని హెచ్గా గుర్తించారు. హో అనే ఎబ్రీ అక్షరాన్ని డబ్ల్యూగా గుర్తించారు. అందువల్లనే YHWH అనే రూపము వచ్చింది. ఆంగ్లంలో జెహోవాగా, తెలుగులో యెహోవా అనే తర్జుమా తప్ప అనే వాదించేవాడు తన్ను తాను ఖండించుకుంటున్నాడు. ఎట్లాగంటే దేవుడి పేరు అది భాషలో ఉన్నట్టు యెహోవా లేక ఏవే అని ఉచ్చరించాలనే వాడు YHWHని ఉచ్చరించలేడు. తను యెహోవా అని అనాలన్నా YHWHకి తెచ్చుకుంటూ ఉంటాం. దేవుని పేరు మీద వాదన చేసేవాడు తన వాదనను వైఖరిని మార్చుకోవాలి. ఎందుకంటే ఉచ్చరించడం నేరుగా కుదరని పని. కాబట్టి పేరు ఉచ్చారణ అనే విషయం పక్కన పెట్టి దైవత్వంలోని అనాది దేవుని గురించి ఆలోచిద్దాం. పేరు ఉచ్చారణ గురించి మనం పక్కన పెట్టిన దైవత్వంలోని అనాది దేవుని గురించి మనము ఆలోచిద్దాం. అనాది దేవుడు ఇశ్రాయేలు పితరులకు సర్వశక్తి గల దేవుడు అను పేరున ప్రత్యక్షమైతే ఇశ్రాయేలుకు మాత్రం యెహోవా అను పేరున ప్రత్యక్షపరచబడినట్లు గ్రంథంలో చూశాం. కొత్త నిబంధన కాలం వచ్చేసరికి ఆయన తండ్రి అని తను బయలుపరుచుకున్నాడు. దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్ననా ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకి ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. 1 కొరింథీ 8:5-6. నిత్యత్వంలో దేవుడు ఒక్కడైనా
ఆయనతో ఇంకెవరైనా ఉన్నారా? నిత్యత్వంలో దేవుని వాక్యం అనబడే మరొక వ్యక్తి కూడా ఉన్నట్టు లేఖనం మనకి సూచిస్తుంది. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా జీవించిన దినాలలో ప్రార్థిస్తూ ఆయన ఇలా అన్నాడు: తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండునో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ వద్ద మహిమపరచుము. యోహాను సువార్త 17:5. అంటే లోకం పుట్టక మునుపు అనాది దేవుని వద్ద మరొక వ్యక్తి కూడా ఉన్నట్లు తెలుస్తుంది కదా. నేడు క్రీస్తు అని పిలువబడే ఆయన కూడా అనాది నుండి ఉన్నాడనేది నిర్వివాదమైన సత్యమై ఉన్నది. లోకము పుట్టక ముందే ఆయన మరణం పొందడానికి నియమింపబడినట్టు కూడా లేఖనములు తెలియజేస్తున్నాయి. 1 పేతురు 1:19-20 లోకము పుట్టక మునుపు నిత్యుడగు ఇంకొక వ్యక్తి కూడా ఉన్నట్లు లేఖనములు సూచిస్తున్నాయి. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా సమర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువ శుద్ధి చేయును. హెబ్రీ 9:14. నిత్యుడగు ఆత్మ ఆయనే ఆయనను లేఖనములు దేవుని ఆత్మ ఆదికాండం 1:2, 3:16, పరిశుద్ధాత్మ మార్కు 1:12, యెహోవా ఆత్మ యెషయా 61:1 వగైరా పేర్లతో గుర్తిస్తాయి. గనుక ఇంతవరకు మనకు అందిన సమాచారాన్ని బట్టి అనాది దేవుడు దేవుని వాక్యమనే నామం గలవాడు, దేవుని ఆత్మ అని పిలువబడే మూడవ వ్యక్తి కూడా నిత్యత్వంలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ పాఠంలో పూర్తి సారాంశం ఏంటంటే, పేరు ఉచ్చారణలో మనము తేడాలు చూసి వివాదాలకు వెళ్ళకూడదు. అయితే ఇక్కడ ముగ్గురు కూడా ఉన్నారు అన్నది సత్యం. ఇక్కడ ముగ్గురు కూడా ఉన్నారన్నది సత్యం. అయితే దేవుడు తన్ను తాను బయలుపరుచుకునేటప్పుడు పాత నిబంధన కాలంలో, పితరుల కాలంలో సర్వశక్తి గల దేవునిగా పితరుల కాలంలో మోషే కాలానికి వచ్చినప్పుడు యెహోవా అని తను తాను బయలుపరుచుకున్నాడు. అయితే క్రీస్తు కాలానికి వచ్చినప్పుడు ఆయన్ని యేసుక్రీస్తు వారు ఎలా బయలుపరిచారు? తండ్రి అయిన దేవుడిగా బయలుపరిచారు. అంటే ఈ ముగ్గురు కూడా నిత్యత్వంలో ఒక దైవికమైన విధానంలో ఉన్నట్లుగా మనకి కనబడుతుంది. కాబట్టి దీని విషయంలో మనం నిత్యత్వంలో దైవత్వం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నట్లుగా ఉన్నది. ముగ్గురు కూడా సరైన విధానంలోనే ఉన్నట్లుగా కనబడుతుంది. కాబట్టి వీరిని గురించి తర్వాత భాగంలో మనము నేర్చుకుందాం. అదే సృష్టి నిర్మాణంలో దైవత్వం ఎట్లా పనిచేసింది, ఈ ముగ్గురు సృష్టి నిర్మాణంలో
ఎలాంటి పాత్రలు పోషించారు అనే విషయాన్ని కూడా రాబోయే లెసన్లో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం తెలుసుకున్నది దేవుడు తనని కాలాలను బట్టి ఎట్లాగా ప్రజలకి అంటే తన యందు భక్తి గల వారికి బయలుపరుచుకున్నాడో అనే విషయాన్ని మనం ఈరోజు స్పష్టంగా చూడగలిగాం.